దేవుని యొక్క వాక్యం చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పనులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆది అయి ఉన్నాడు. ఆయన మనకి ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం మనకి కావలసినటువంటి వాక్యాలు, కావలసినటువంటి విషయాల్ని, ఈ జీవితంలో మనకి అవసరమైనటువంటి విషయాల్ని బైబిల్లో పొందుపరిచాడు. బైబిల్ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా మనకి ఆ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఆత్మీయంగా ఎదగాలి, దేవుడు అంటే ఎవరు తెలుసుకునేటువంటి విషయాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. అలాంటి వాక్యాన్ని, మరి అందరికీ జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని, శక్తి కలిగినటువంటి వాక్యాన్ని, మూలుగుల్లో కూడా దూరి కార్యాలు చేసేటువంటి వాక్యాన్ని అనేక మందికి అందించాలనేటువంటి ఆశ. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానిద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నీ విడలుగా మేము చేరి మీ నామ సన్నిధిలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించనయ్యుండగా, తండ్రి పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలో ఉండండి. ప్రత్యేకించి ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి నీ బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను మరుగుపరిచి మీ మాటలు అందించమని యేసు క్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ప్రత్యేకించి అభినందిస్తూ ఉన్నాను. భారతదేశంలో అయితే మరి ఎర్లీ మార్నింగ్ పెందలకడని లేచి మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడినటువంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యము మొదటి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నుండి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి చదువుతున్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి. ద్వారచట్టు నుంచి ఒక చిన్నదాని చెరగుని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, ఈ వాక్య భాగము ఇంతటితో నేను ఆపుచున్నాను. ఇంకా కంటిన్యూగా యాక్చువల్గా మనం ఈ అధ్యాయం మొత్తం చదివితే ఈ అధ్యాయంలో 4 వ్యక్తులు మనం ధ్యానించవచ్చు. కానీ ఈరోజు మేబీ సమయాన్ని బట్టి నేను 1-2 విషయాలను నేను తెలియజేస్తాను, లేదా ఒకరిని గురించి, ఇద్దరిని గురించి నేను తెలియజేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు గ్రహించండి. వాక్య భాగాన్ని అంతకుముందు చదివి ఉండొచ్చు, లేదా వాక్యాన్ని కూడా విని ఉండవచ్చు. దేవుడు అనేక విధాలుగా అనేక కోణాల్లో మాట్లాడతాడు కనుక దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఇక్కడ సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి, ఆ సైన్యాధిపతి యొక్క పేరు నయమాను. ఆ నయమాను గురించి మనము ధ్యానిస్తే, ఈ నయమాను ఈజ్ అ కమాండర్. సైన్యాధిపతి అంటే కమాండర్ ఆఫ్ ది ఆర్మీ.
అధిపతి, జయశాలి, ఈజ్ అ విక్టోరియస్ పర్సన్, హైలీ రిగార్డెడ్ మ్యాన్, అంటే చాలా దయ పొందినటువంటి వాడు, అంటే చాలా గౌరవనీయుడు, ఘనుడు. బైబిల్లో వ్రాసినటువంటి మాటలే నేను మీతో మాట్లాడుతున్నాను. మహాపరాక్రమశాలి అంటే మహాసూరుడు, యుద్ధంలో జయించటానికి ఆయన ఎన్నో విధాలుగా జయాన్ని పొందాడు. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడే యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈజ్ అ గ్రేట్ మ్యాన్. యెహోవాయే సిరియాకి విజయాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు సర్వాధికారి, ఆయన చిత్తాన్ని ఎలాగైనా నెరవేరుస్తాడు. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలంటే ఈయన ప్రభువుని నమ్ముకుపోయినా లేకపోతే యెహోవాని నమ్మకపోయినా దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి కొన్ని దేశాలకి కొంతమందిని వాడుకొని విజయాలను ఇచ్చాడు. సో ఆ కోవకు చెందిన వ్యక్తిగా ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసినటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినండి జాగ్రత్తగా. ఎంత గొప్ప వ్యక్తికి, ఎంత సూర్యుడికి, ఎంత అధిపతికి, ఎంత పేరున్నవాడికి, ఎంత బలాక్రమశాలి అనేటువంటి మహాపరాక్రమశాలి, మహాసూరుడు అనేటువంటి పేరున్నటువంటి వ్యక్తికి ఒక లోపం ఉంది. ఆ లోపమే కుష్ఠవ్యాధి కలిగినటువంటి లోపం. బయటికి చూపించుకోలేనటువంటిది, చెప్పుకోలేనటువంటిది, చాలా జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా బహుశా దాచిపెట్టుకుంటూ ఉండుంటాడు. శారీరకంగా బలము నొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి బయట కూడా పరపతి లేకపోతే ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యాన్గా ఉన్నాడు. అయినప్పటికీ మరి ఆయనకు లోపం కూడా ఉంది, చెప్పుకోలేనటువంటి లోపం. చర్మవ్యాధి. లేవీలకు రాసిన పత్రిక లేవీ కాండంలో మనం చూస్తే 13వ అధ్యాయము 1వ వచనంలో లేవీ కాండంలో చర్మవ్యాధి అనేటువంటిది అక్కడ రాయబడి ఉంది. చరాయత్ అనేటువంటి హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే దెబ్బతీయటం అనేటువంటి అర్థం వస్తుంది. అంటే ఈ చర్మవ్యాధి పాపాలకి ఫలితంగా వస్తుంది అనేటువంటిది బైబిల్లో నుండి మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు దెబ్బతీస్తాడు అంటే మనుషుడు కాకుండా దేవుడు దెబ్బతీస్తే ఇలాంటి బాధ దేవుని యొక్క శిక్ష అని ప్రజలు నమ్ముతూ కూడా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇది నిజమే. బహుశా ఈయనకి దేవుడు ఇచ్చినటువంటి శిక్షే కావచ్చు. మరి దేవుడు శిక్ష ఇస్తే దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడంటే దేవుని ఇష్టం అది. సో కొన్ని సంవత్సరాల్లో కొన్ని సందర్భాల్లో మనము ఇది నిజమే అని చెప్పి తప్పకుండా నమ్మాలి. సంఖ్యాకాండంలో మనం చూస్తే 12వ అధ్యాయము 10 నుండి 15 వరకు చూస్తే అక్కడ దేవుని యొక్క దాసునికి లేకపోతే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి నాయకుడైనటువంటి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మిరియాముకు కూడా కుష్ఠవ్యాధి వస్తుంది. అంటే వ్యతిరేకంగా దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడితే కుష్ఠవ్యాధి తెప్పిస్తాడా దేవుడు అంటే తెప్పించాడు, అంతే. కుష్ఠవ్యాధి కలిగి ఉన్నది ఆమె. సో అదేవిధంగా మనము ఇదే గ్రంథంలో మనం చూస్తే, ఇదే అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనంలోకి వచ్చేసరికి గెహజీ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. గెహజీకి కూడా ఒక సందర్భంలో ఆయన దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడు. నమ్మకమైన వాడిగా ఉంటూ మరి డబ్బును ఆశించాడు. వెంటనే కుష్ఠవ్యాధిని కొని తెచ్చుకున్నాడు. అంటే 2వ రాజుల గ్రంథం 27వ వచనం వరకు మనం చదివితే 20 నుండి 27 వచనం వరకు చదివితే ఆ సందర్భం కూడా మనకి అర్థమవుతుంది. సో పాపానికి ప్రతిఫలంగా ఆ కుష్ఠవ్యాధి గెహజీకి ప్రాప్తించింది. కానీ యోబు విషయంలో అలా జరగలేదు. యోబు విషయంలో భయంకరమైనటువంటి చర్మవ్యాధి వచ్చింది. అది కూడా చర్మవ్యాధి. అది కూడా మరి పాపానికి సంబంధించిందా అంటే నో, ఇట్స్ నాట్. పాపం చేయటం వల్ల వచ్చినటువంటిది కాదు అది. మరి ఎలా వచ్చింది? అది పరీక్ష ద్వారా యోబుకి అనుమతించబడింది. ఎనివే, ఆ సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే కుష్ఠవ్యాధి అనేటువంటిది, చర్మవ్యాధి అనేటువంటిది పలు విధాలుగా వస్తుంది. అయితే ఈయనకి ఎగ్జాక్ట్గా ఏమి పాపం చేస్తే ఈయనకు వచ్చింది అనేటువంటిది ఇక్కడ చెప్పబడలేదు. కానీ ఇంత పరాక్రమశాలికి, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి సైన్యాధిపతికి కుష్ఠవ్యాధి ఉన్నట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యాన్ని. ఇక కుష్ఠవ్యాధి ఉన్నటువంటి ఈ సిరియా రాజుకి ఉన్నటువంటి ఆ యొక్క పరాక్రమశాలి అయినటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి విషయాలు ఏంటి తెలుసా? ఆయన విన్నాడు, తన గృహంలో ఒక చిన్నది చెప్పినటువంటి విషయాన్ని విన్నాడు. ఒబెయిడ్. చిన్నదే చెప్పింది కదలే, పని పిల్లగారు చెప్పింది కదలే, ఏమోలే పక్కన తీసి పడేద్దాం అని అనుకోలేదు. బహుశా ఈయన ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉండొచ్చు, ఎన్నో కార్యాలు ఈయన తలుచుకుంటే, ఏ డాక్టర్ అయినా వైద్యం చేయగలిగి నయం అవ్వగలిగితే ఈయన తలుచుకుంటే ఎవరి చేతనైనా రాజు రికమెండేషన్తో ఏ దేశం నుంచి అయినా వైద్యుడిని రప్పించగలిగి ఉన్నటువంటి కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి అని ట్రై చేస్తున్నాడు. బహుశా ఇప్పుడు చిన్న పాప చెప్పింది, షోమ్రోను పట్టణంలో నీవు అక్కడికి వెళితే అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు, దైవదాసుడు ఉన్నాడు, నా యజమానుడు అక్కడికి వెళితే బాగుపడతాడనేటువంటి ఒక చిన్న సందర్భాన్ని చెప్పినప్పుడు అద్భుత రీతిగా ఆయన విన్నాడు. రెండవది, హీ బిలీవ్డ్. ఆయన వినటం మాత్రమే కాకుండా ఆయన నమ్మాడు. ఆయన నమ్మకపోతే వెళ్ళేవాడు కాదు, వినకపోతే నమ్మేవాడు కాదు. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో మనం వాక్యాన్ని వింటున్నామంటే వాక్యం ద్వారా మనం విశ్వాసాన్ని పొందుతున్నాం, వాక్యం ద్వారా మనము ధన్యులం అవుతున్నాం, వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. సో సిద్ధపాటు అనేటువంటిది కూడా ఆయనకున్నది. ఒకటి, ఆయన విన్నాడు, అంటే హీ హెర్డ్ ఆర్ హీ ఒబెయిడ్, అండ్ దెన్ హీ బిలీవ్డ్, అండ్ దెన్ హీ ప్రిపేర్డ్. అక్కడికి వెళ్ళడానికి, షోమ్రోన్ దేశానికి వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గర చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ చిన్నది మాటలు తెలియజెప్పిందని చెప్పగా, సిరియా రాజు, నేను ఇజ్రాయేలు రాజు నాకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేలు రాజుకు పత్రికను అప్పగించను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏంటంటే, నా సేవకుడైనటువంటి నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఎవరి చేత పంపించాడు? ఈ పత్రిక ఎందుకు పంపించాడు? ఎవరికి పంపించాడు? రికమెండ్ చేస్తూ, నయమాను నేను పంపిస్తున్నాను అని రాజుకు రాస్తున్నాడు. అంటే సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుకి లేఖ రాస్తున్నాడు. రాజులు లేఖలు రాసుకుంటేనే పని అవుతుంది కదా. ఈ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్కి, లేకపోతే ఈ చీఫ్ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్కి ఏదైనా రాస్తే చాలా విలువ. సో ఇక్కడ ఆయన రాసి పంపించినప్పుడు ఆ ఇజ్రాయేలీల రాజు ఆ లేఖను తీసుకొని ఆ పత్రికను చదివి వస్త్రాలను చింపుకొని, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుణ్ణా, ఒకనికి కలిగిన రోగమును మాన్పమని నా యొద్దకు ఇప్పుడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించండి అనెను. ఈ రాజుకు భయం వేసేసింది. నా మీదకు యుద్ధం చేయడానికి, నా మీద దండెత్తడానికి ఈ మార్గం వెతుకొని ఇట్లా చేస్తున్నాడు. నేనేమన్నా ఈ కుష్ఠరోగాన్ని నయం చేయడానికి దేవుణ్ణా? చంపటానికి బ్రతికించడానికి నాకేమన్నా అధికారం ఉందా? అవును, నిజంగానే ఆయనకి అధికారం లేదు. ఇప్పుడు రాజు దగ్గర నుంచి ఈయన తీసుకొని చాలా విలువైనటువంటి బహుమతులు తీసుకొని వెళ్ళి భయంకరమైనటువంటి ఈ వ్యాధి నుంచి విడుదల పొందాలనేటువంటి ఆశతో, తీవ్రమైనటువంటి అపేక్షతో, ఎట్లయినా నేను బాగుపడాలి అనేటువంటి డిజైర్తో, బాధతో, వేదనతో వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో లేవికాండంలో మీరు చదవండి. కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వ్యక్తి తనకు తారే నాకు కుష్ఠవ్యాధి వచ్చిందో అని చెప్పి అరుచుకుంటూ పాళెం వెలపలికి పరిగెత్తాలి. పాళెం వెలపనే ఉండాలి, అక్కడ చెక్ చేయాలి, యాజకుడు చూడాలి, ఏ రకమైనటువంటి పొడ అనేటువంటిది పరిశీలించాలి. 7 రోజులు అక్కడ క్వారంటైన్లో ఉండాలి, కదలటానికి లేదు. అక్కడ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది నిర్ణయిస్తారు. సో ఊరు వెలపలా ఉండాలి, భార్య బిడ్డలకి, సమాజానికి, సంఘానికి అందరికి దూరంగా ఉండాలి. పైపెచ్చు ఈ వ్యాధి అంటువ్యాధి,
ఈ వ్యాధికి ఒక శాపం లాంటిది ఈ వ్యాధి. చేతులు, కాళ్ళు, వేళ్ళన్నిటినీ కొరుకు తింటూ ఉంటుంది ఈ వ్యాధి. చీముగారుతూ ఉంటుంది, రక్తం వస్తూ ఉంటుంది, వాసన కొడుతూ ఉంటుంది, దుర్వాసన, ఎవరు భరించలేనటువంటి కంపు, ఇవన్నీ తట్టుకోలేనటువంటి పరిస్థితులు. ఈయన బహుశా అధిపతి కాబట్టి, సైన్యాధిపతి కాబట్టి ఈ స్థితికి ఇంకా రాలేదేమో, లోపల దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నాడు, మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, వినండి జాగ్రత్తగా. కుష్ఠవ్యాధి అనేటువంటిది భయంకరమైనటువంటి వ్యాధి, నయము కానటువంటి వ్యాధి. ఇప్పుడు ఈయన తాపత్రయతంతా ఎవరో బాగు చేస్తారని ఒక పాప చెప్పింది. ఆ చిన్నది చెప్పినటువంటి మాటలు నేను విన్నాను, నేను నమ్మాను, నేను సిద్ధపడ్డాను, నేను వెళతాను, నాకు రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అంటే రాజు తనకెంతో ప్రియమైనవాడు కనుక రికమెండేషన్ లెటర్ ఇచ్చాడు, పంపించాడు. దగ్గరగా 340 కిలోగ్రాముల వెండి, 6000 తులాల బంగారం, 10 జతల దుస్తులు తీసుకున్నాడు. ఇప్పటి లెక్క ప్రకారం మనం చూడాలంటే అంత తీసుకొని సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన బట్టలు చింపుకున్నాడు. అక్కడ 8వ వచనంలో, ఇక్కడ సీన్ మారిపోతుంది, జాగ్రత్తగా చూడండి. 8వ వచనంలో, ఇజ్రాయేలీల రాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషా వినినప్పుడు, దైవజనుడు విన్నాడు ఈ యొక్క విషయం. రాజే వస్త్రాలు చించుకోవటం ఏంటి అని చెప్పి, నీవెందుకు వస్త్రాలు చింపుకుంటేవి? ఇజ్రాయేలీల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతనిని నా యొద్దకు రమ్మని రాజుకు వర్తమానము పంపెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క సిరియా రాజు కింద పనిచేసేటువంటి నయమాను అధిపతి ఇప్పుడు తాపత్రయతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు విని వెంటనే రాజు దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ తన రథాలతో, గుర్రాలతో, పనివారితో, తన బహుమతులతో పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకటి గమనించాలి. ఇజ్రాయేల్ రాజుకి అపనమ్మకం అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటిది ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నాడు ప్రవక్త అనేటువంటి తెలియజేయటం కోసం ఎలీషా అక్కడ కబురు పెట్టాడు. ఇప్పుడు నయమాన్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రవక్త ఇంటి ముందు నిలబడ్డాడు. ప్రవక్త ఇంటి ముందు నిలబడి 11వ వచనం చూడండి. అందుకు నయమాను, 10వ వచనం చదువుదాం. 9వ వచనం, నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషాదేమి దేవుని సేవకుడి ఇల్లు పెద్ద బంగ్లా ఏమి కాదు. ఆ ద్వారం ముందు నిలబడి ఉంటే, అనేదో చిన్న ఇంట్లో అక్కడ ఉంటూ ఉన్నాడు. నిలబడి ఉంటే అక్కడ ఎలీషా ఏం చెప్పాడు అక్కడ, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. దూతను పంపించటం అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక మనిషిని పంపించటం, ఒక దూతను పంపించటం, ఒక కబురు పంపించటం. దూరం ముందే ఉన్నాడు కదా నయమాన్, అంత దూరం నుంచి వచ్చాడు కదా, సిరియా దేశం నుంచి కొన్ని రోజులు ప్రయాణంతో వచ్చాడు కదా, మరి రాజు దగ్గరికి వచ్చాడు కదా, విత్ ద రికమెండేషన్ ఆఫ్ ద కింగ్. సిరియా రాజు రికమెండేషన్తో ఇక్కడ రాజు దగ్గరికి వచ్చాడు కదా. ఇవన్నీ తెలిసినప్పుడు కూడా ఇవన్నీ అవసరం లేదు దేవుని సేవకుడికి. ఆయన చెప్పాల్సింది ఏదో ఆయన చెప్పేశాడు అంతే. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, నువ్వు బాగుపడతావు. అది ఇంపార్టెంట్. పరామర్శించడం, లోపలికి తీసుకెళ్ళటం, కాఫీ ఇవ్వడం, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెంత పెద్దోడివి, నువ్వు ఇట్లాంటివాడు కనుక నీ ముందు నేను గడగడలాడుతున్నాను, లేకపోతే నీ యొక్క అంతస్తును బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ బ్యాక్గ్రౌండ్ బట్టి దేవుడు సహాయం చేస్తాడు లేకపోతే చేయుడు, ఈ విషయాలన్నీ ఆయనకు అనవసరం. ఎలీషా దేవుని సేవకుడు, ఆయన చెప్పినటువంటిది ఈయన చేయాలి. కానీ 11వ వచనంలో మనం చూస్తే
అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను. తిరిగిపోయాడట, కోపం తెచ్చుకొని తిరిగిపోయాడు. తిరిగిపోతే ఏమవుతుందంట? ఎవరికి నష్టం అంట? దేవుని మాట వినకపోతే ఎవరికి నష్టం అంట? దేవుడు చెప్పినటువంటి మాటలకు విధేయత చూపకపోతే ఎవరికి నష్టం అంట? కోపగించుకుంటే ఎవరికి నష్టం అంట? దేవుడి మీద కోపగించుకొని నీ ఇష్టానుసారిగా మాట్లాడితే, దేవునికి దూరం అయిపోతే ఎవరికి నష్టం? దేవుడు ఆల్రెడీ యేసు ప్రభువు ఈ భూలోకానికి మన దగ్గరికి వచ్చాడు. ఆయన యొక్క కరుణ చూపించాడు, ఆయన కృపనిచ్చాడు, ఆయన చేయాల్సినటువంటిది ఆయన చేశాడు, ఆయన ప్రేమను చూపించాడు. ఎంతగా ప్రేమించాడంటే చేతులు చాపి శిలువ మీద మరణించేంతగా తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన మనకి చేయాల్సినటువంటి గొప్ప త్యాగాన్ని ఆల్రెడీ చేశాడు. మరి మనమేం చేయాలి? ఆయన చేసినటువంటి త్యాగానికి స్పందించాలి, ఆ వార్త వినాలి. విశ్వాసాన్ని ద్వారా మనము విశ్వాసిగా మారి దేవునికి సన్నిధిలో జీవించాలి, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా జీవించాలి. అలా జీవించటం అనేటువంటిది దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపం. మానవుడు జన్మతః పాప స్వభావం కలిగినటువంటి వాడు. ఈ పాపానికి క్షమాపణ అనేటువంటి దేవుడు మాత్రమే భిక్షగా పెట్టగలడు. ఆయన మాత్రమే ఉచితంగా ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు కనుక ఆయన మాత్రమే మన కోసం బలైపోయి మరణించాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీరు వింటున్నప్పుడు ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే, దేవుణ్ణి అంగీకరించకపోతే, ఇది మంచి తరుణం. ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇప్పటికి కూడా చేతులు చాపి ఆయన చూస్తూ ఉన్నాడు. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచకాలేదంట. ఆయన కృపను ఇంకా విస్తరింపజేస్తున్నాడు. నీవెంత పాపివైనా దేవుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన వైపు తిరిగితే ఆయన చేతులు చాపి తండ్రిలాగా నిన్ను కౌగలించుకొని క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, మనం చేయాల్సింది ఏంటంటే నమ్మాలి, ఆయన వాక్యాన్ని వినాలి, నమ్మాలి, దేవుని సన్నిధికి సిద్ధపడి వెళ్ళాలి, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన రావాల్సిన సమయంలో ఆయన వచ్చేసాడు. ఇప్పుడు ఆయన మన దగ్గరికి రావాలి అని కోరుకోవటం, లేకపోతే నాకు దేవుడు డైరెక్ట్గా కలలో దర్శనంలో కనబడి నాతో మాట్లాడితేనే నేను దేవుని దగ్గరికి వస్తాననేటువంటి మూర్ఖ స్వభావం కొంతమందికి ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది ఆ మూర్ఖ స్వభావం? ఒక తాగుబోతుంట బాగా తాగి రోడ్డు మీద నడుస్తూ, నేను ఇంటికి వెళ్తానా? నేను ఇంటికి వెళ్ళను, ఇల్లే నా దగ్గరకు రావాలి అన్నాడట. రోడ్డు మీద ఉండి తప్పతాగి రోడ్డు మీద ఉండి ఇల్లే నా దగ్గరికి రావాలంటే ఇల్లు వస్తుందా? ఇంటి దగ్గరికే ఈయన వెళ్ళాలి. కింద పడి కళ్ళు తిరిగి అక్కడుండి తాగిందంత దిగిన తర్వాత మళ్ళీ సొంతగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈనాడు పాపంలో మునిగిపోయేటువంటి వాళ్ళు కూడా పాపాన్ని జురుకుంటూ ఇదే జీవితం అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మాలి, విశ్వసించాలి. ఆయన కార్యాలు అప్పుడే చూస్తాం. ఈయన నమ్మాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏమైందంటే, దేవుని సేవకుడు చెప్పినటువంటి మాట వినడానికి ఈయనకి కొద్దిగా నిక్కి ఎక్కువైంది. అంటే కొద్దిగా అహంభావం అడ్డొచ్చింది. నేను ఎంత దూరం నుంచి వస్తే, నేను ఎంత పెద్దోడిని అయితే, నేను అదైతే ఇదైతే ఏంటి దేవుడు ఈ మాట చెప్తాడా, నేను అది చేయాలా ఇది చేయాలా? కొంతమంది సంఘంలో కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. నేను ఇది చేయాలా అది చేయాలా, ఆయన మాట వినాలా, ఆయన నాకంటే చిన్నోడు కదా, నేను ఇచ్చిన పని చేయాలా. సంఘంలో ఏ పనైనా దేవుని సేవ, చిన్న పనైనా పెద్ద పనైనా చేయాలి. విశ్వాసిగా నీ ఉన్న ఎడల విశ్వాస జీవితం మీరు కనపరుచుకోవాలి. రీసెంట్గా యూట్యూబ్లో ఒక క్లిప్పింగ్ వచ్చింది. ఒక ఆవిడ చీపురు తీసుకొని మొత్తం ఊడుస్తూ క్లీన్ చేస్తూ ఉంటుంది చర్చ్. ఆ తర్వాత ఇంకొక ఆయన ఆ చర్చ్ ఎల్డర్ వచ్చి, అమ్మ నీకు డబ్బులు ఇస్తానంటే ఆమె డబ్బు తీసుకోదు. తర్వాత ఆమె ధిక్కరిస్తుంది. ఈయన కొద్దిగా కోపం కలిగి ఉన్నాడు, ఏంటి ఇంత బెట్టి ఏంటి అని. ఆ తర్వాత ఒకరోజు మళ్ళీ చర్చికి రావాలి కదా, టైం అయిపోతుంది, నా కారులో నేను డ్రాప్ చేస్తానని ఆయన డ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లేదండి పర్లేదు, నాకు వెహికల్ ఉంది, డ్రాప్ చేయాల్సిన పని లేదంటే,
లేదు లేదు, నువ్వెందుకు నా మాట వింటలేదు, నేను తీసుకువెళ్తానని చెప్పి బలవంతం చేసినప్పుడు ఆమె బయటికి వెళ్ళేసరికి అక్కడ ఆడి కారు ఉంటుంది, తనకు ఒక డ్రైవర్ ఉంటాడు. ఈయన డొక్కు కారులో ఆమె ప్రయాణం చేయాల్సినటువంటి అవసరత లేదు. అంత ఆస్తిపరురాలయ్యుండి, ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తి అయ్యుండి కూడా చర్చిలో ఊడుస్తూ పనిచేస్తూ దేవుని పరిచర్యని చేస్తూ ఉంది. దేవుడు ఎవరిని ఎందుకు పిలిచినాడు, ఏ పని అప్పగించాడో ఆ పనిలో మనం భాగస్థులుగా ఉండాలి, నమ్మకంగా పనిచేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఈ నయమాన్ అనుకున్నాడు, ఏమనుకున్నాడు? 11వ వచనం చూడండి, ఆయన ఏమనుకున్నాడు? 11వ వచనంలో, అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లైన అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం మీద ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. ఎవరు అనుకోమన్నారు నిన్ను? కుష్ఠరోగం మాన్పేటువంటిది దేవుడు. విశ్వసించావు, నమ్మావు, చిన్నదాని మాట నమ్మావు, ఇక్కడి దాకా వచ్చావు. కానీ ఇక్కడ ఆయన చెప్పింది మాత్రం చేయటానికి నీకేమైంది? ఏమడ్డొస్తుంది? అహం అడ్డొస్తుందా? నీ స్వస్థత పొందాలా, లేకపోతే నీ అహంతో మరలా స్వస్థత పొందకుండా తిరిగి వెళ్ళిపోవాలా? దేవుని బిడ్డారా, ఇక్కడ గ్రహించండి వాక్యాన్ని. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నేను ఏమనుకున్నానంటే యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం మీద ఉన్న స్థలం మీద ఆడించి, అంటే ఏదో మంత్రాలు పెట్టి ఆడించి ఆ రోగం అంతటిని తీసివేసి ఏదో జిమ్మిక్కులు చేస్తాడేమో. ఎవరు ఎక్స్పెక్ట్ చేయమన్నాను ఇవన్నీ జరుగుతాయని? ఆయన ఇష్టం. చెయ్యి ఆడిస్తాడో, మాట చెప్తాడో, ఏదైనా చేస్తాడు. ఈ రోజుల్లో యేసు ప్రభువు నుండి పొందేటువంటి అద్భుతాల కోసం కూడా, ఆశ్చర్యకార్యాల కోసం కూడా దేవుడు ఇట్లా చేయాలి, అట్లా చేయాలని చెప్పి చాలామంది వాళ్ళ ఆలోచనలు ప్రదర్శిస్తూ ఉంటారు. దేవుడు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే అలా చేస్తాడో, ఎలా చేయాలో దేవునికి తెలుసు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్కే సలహాలు ఇస్తూ ఉంటారు. కడుపు నొప్పి ఎక్కడ కాదండి, అక్కడ వచ్చిందండి. నొప్పి ఎక్కడ కాదండి, ఇక్కడ వచ్చింది. ఇది తింటే వచ్చిందండి, అది తింటే వచ్చిందండి. లేకపోతే ఇది, దాన్ని బేస్ చేసుకొని ఆయన మెడిసిన్ ఇస్తాడు. ఆయన ఆలోచన పనియరు. డాక్టర్కి తెలుసా, లేకపోతే నీకు తెలుసా రోగం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటనేటువంటిది. అలానే ఇక్కడ దేవునికి తెలుసా నీ ప్రాబ్లమ్స్, లేకపోతే నీకే తెలుసా? దేవునికి దాసుడు చెప్పినటువంటి మాటకి వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈయనంత ప్రయాసపడి వచ్చి ఏం చేస్తున్నాడు? నేను ఎట్లా అనుకున్నాను కదా, ఆయన ఏంటి ఇట్లా చేయలేదు, కనీసం బయటికి రాలేదు, నన్ను గౌరవించలేదు, నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటో ఆయనకి తెలియదు, నేనంటే ఎవరో ఆయనకి తెలియదు, నేనంటే చూపిస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఈ యోర్దాను నదిలో మునిగేటువంటిది ఏంటి? యోర్దాను నదిలో మునగాల్సినటువంటి అవసరత నాకేముంది? మాకు అక్కడ దమస్కులో మంచి మంచి నదులు, శ్రేష్టమైనటువంటి నదులు లేవా? ఈ నదులేనా మాకు కావాల్సింది? స్నానం చేయాలంటే శుద్ధమైనటువంటి నీళ్ళలో స్నానం చేయాలి, కానీ పవిత్రమైన జలంలో స్నానం చేయాలి. కానీ ఇదేంటి? యూజువల్గా యోర్దాను నది అంత శ్రేష్టమైనటువంటిది కాదు, కొద్దిగా మురికిగా ఉండేటువంటి నది. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ నదులతో పోల్చుకుంటే ఈ నది అంతగా ఉపయోగపడని నదిలాగా అనిపించుండొచ్చు సిరియా సైన్యాధిపతికి. కానీ దేవుడు చెప్పినటువంటి మాట, లేకపోతే దేవుని యొక్క సేవకుడు చెప్పినటువంటి మాట, దేవుని వాక్యం చెప్పేటువంటి మాటకి విధేయత చూపించడం అక్కడ ముఖ్యం. ఏ నది అనేటువంటిది, ఏ జలం అనేటువంటిది కాదు అక్కడ ముఖ్యం. అది గ్రహించాలి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారా? దేవుని యొక్క వాక్యంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఈయన అనుకుంటున్నాడు అక్కడ నదులు శ్రేష్టమైనవి అనుకుంటున్నాడు. చాలామంది అనుకుంటున్నారు ఈ విశ్వాసం శ్రేష్టమైంది అనుకుంటారు, ఆ విశ్వాసం శ్రేష్టమైంది అనుకుంటాడు. మీకు తెలుసా, కానా విందుకి యేసు ప్రభుని తన శిష్యుల్ని ఆహ్వానిస్తారు. అక్కడ విందు అయిపోతుంది. అప్పుడు తన తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభు చేయగలడని తెలుసు కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక చిన్న హింట్ ఇస్తుంది. మరి పరిస్థితి ఏం బాగాలేదు, మరి విందు అయిపోయింది, ఏమైనా చెయ్యి అంటే నా సమయం ఇంకా రాలేదంటాడు.
అప్పుడు ఆమె తెలివిగా ఏం చెప్తుందంటే, ఆయన చెప్పినట్టే చేయండి, ఆయన ప్రక్కనే ఉండండి, ఆయన చెప్తాడు ఏదో ఒకటి, అది చెప్పినట్టు చేయండి, అప్పుడు మిరకల్ జరుగుతుంది. ఆయన కొద్దిసేపు ఆగిన తర్వాత తండ్రి అయిన దేవుడు వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నాడు. యేసు ప్రభు నీళ్ళు తీసుకొచ్చి అది ఆ బాణంలో నింపండి అంటాడు. నింపాలంతే, వ్యతిరేకంగా మాట్లాడదు. ఎందుకు నీళ్లు నింపాలి? నింపినటువంటి ఆ బాణంలోది తీసి పొయ్యండి అన్నాడు. వాళ్ళు తీసి పొయ్యాలంతే. బై ది వే అలానే విధేయత చూపించారు కనుక వాళ్ళు ఏమి అవిధేయత చూపించినట్టు అక్కడ బైబిల్లో ఏమి రాయబడలేదు. వెంటనే ముంచారు, విందు ప్రధాని దగ్గరికి వెళ్ళారు, తీసుకెళ్లారు, అందరికి పోసారు. అమ్మో, ఇంత శ్రేష్టమైనటువంటిది ఏంటి? ముందు ముందు మంచిది ఇచ్చి తర్వాత జబ్బు కలిగింది కదా, అందరు పోసేటువంటిది, అందరు తాగి మత్తులో ఉన్నప్పుడు కదా, ఏదో ఒకటిలే అని చెప్పి కల్తీది పోస్తారు కదా, ఇప్పుడెంత శ్రేష్టమైనటువంటిది ఇచ్చారని చెప్పి ఆశ్చర్యపోయారు. అంటే దేవుడు నిజానికి మనుషులు ఎట్లా ఆలోచించాలి? ద్రాక్షాలు తీసుకురావాలి, వాటిని మరి ఎంతో ప్రాసెస్ చేసిన తర్వాతనే ద్రాక్ష రసం వస్తుంది. కానీ దేవుడు నీళ్ళ ద్వారా అర్పించాడు. నీళ్ళ ద్వారా ఎట్లా వస్తుందండి అనుకుంటే అది మన అమాయకత్వం. నీళ్ళ ద్వారా ఎట్లా వస్తుందండి? మన అమాయకత్వం. దేవుడు తాను చేసేటువంటి విధానం వేరు. మీకు తెలుసా, లాజరు చనిపోయినప్పుడు 4 రోజుల తర్వాత వస్తాడు యేసు ప్రభు. తన స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు వచ్చిన తర్వాత ప్రాణాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆ సమాధికి అడ్డు పెట్టినటువంటి రాయిని తొలగించే శక్తి లేని వాడా? కాదు. మీరు రాయిని తొలగించండి, నేను కార్యం చేస్తాను. మీరు చేయగలిగింది మీరు చేయండి, మీరు చేయలేంది నేను చేస్తాను. మీరు బాణాలు నింపండి, మీరు చేయగలరది, మీరు చేయగలిగింది చేయండి, నేను మీరు చేయలేనటువంటి ద్రాక్షారసంగా నీటిని మారుస్తాను. మీరు చేయగలిగినటువంటి విధానంలో మీరు చేయండి ప్రార్థన, నేను మీ ప్రార్థన వింటాను. మీరు క్షమించండి అని అడగండి, ఎవరు క్షమించలేరు, నేను క్షమిస్తాను. పాపములు క్షమిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు మర్చిపోనని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడు. మనుషులు ఎవరు అట్లా చేయలేరు. మనుషులు చేయలేనటువంటిది ప్రభువు మనకి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా ఆలకించండి, ఆలోచించండి. ఈ సిరియా సైన్యాధిపతి అయినటువంటి ఆయన వచ్చి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నేను అక్కడ మునగలేను, ఇక్కడ మునగలేనంటే వాటిలో స్నానం చేసి శుద్ధులు పొందలేనా అనుకొని, ఈ అనుకోవటమే ప్రాబ్లం. మనకు మనంగా ఏది అనుకోవద్దు. దేవుడేమనుకుంటున్నాడో ఆలోచించాలి. మనకు మనంగా అనుకోవద్దు. దేవుడు ఏమనుకుంటున్నాడు అది మనం ఆలోచించాలి. మెయిన్గా 13వ వచనంలో, అయితే ఆ దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని చెప్పి నియమించిన ఎడల నీవు చేయకుందువా? నాకు డబ్బు కావాలంటే ఇవ్వకుండా ఉంటావా? నాకు ఆస్తి రాసేయమంటే రాసేయకుండా ఉంటావా? నీ కుష్ఠరోగం పోవటం కోసం నీ జీవితం నాశనం అయిపోతుంటే అది బాగు చేస్తానంటే నీకున్న ఆస్తి సగం రాసేయమంటే వెనకాడతావా? ఏమడిగాడండి ఆయన? ఏం చెప్పాడు ఆయన? జస్ట్ వెళ్ళి మునిగి రమ్మన్నాడు, అంతే కదా. ఆయన మాట ఎందుకు వినకూడదు? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్ము మాట దానికంటే మేలే కదా అని పక్కనున్నవాడు, పరిచారకుడు, దాసుడు ఈ సైన్యాధిపతికి బుద్ధి చెప్పాడు, హింట్ ఇచ్చాడు. అప్పుడు ఈయనకి కొద్దిగా మనసు కుదుటపడింది. అరే సరేలే పోదాం, ఆయన రాకపోతే రాపోయాడు, కనీసం మనమైనా వెళ్ళి ఆయన చెప్పింది చేద్దామని చెప్పి ఆయన వెళ్ళి మునిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కోపంతో తిరిగి వచ్చుంటే నష్టపోయేవాడు, కుష్ఠవ్యాధిగానే చచ్చిపోయేవాడు. ఆయన కోపాన్ని చంపుకున్నాడు, విధేయత చూపించాడు, వెళ్ళాడు, మునిగాడు. ఒక్కసారి మునిగి అనుమానపడి, ఏంటి మునిగానుగా ఇంకా స్వస్థపడలేదేంటి అనుకోవాలి. రెండోసారి మునిగాడు, ఏంటి అనవసరంగా మునుగుతున్నానా, ఏమో అనుమానాలు వచ్చినాయో నాకు తెలియదు. 3 సార్లు మునిగాడు, 4 సార్లు మునిగాడు, 5 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు, ఏం కాల. 7వసారి మునిగిన తర్వాత తన శరీరం పూర్తిగా పసిపిల్లవాని దేహమైనట్టు అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే
దేవుని వాక్యానికి విధేయత చూపిస్తామో అప్పుడు దేవుడు మనల్ని అద్భుత రీతిగా, ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన విధేయత చూపించి ఆయన మొనగటం ప్రారంభించాడో దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఏంటండి 7 సార్లు మునిగితేనా దేవుడు 3 సార్లు మునిగితే దేవుడు స్వస్థపరచాడు అంటే, దేవుడు స్వస్థపరుస్తాడండి. అసలు మునగకుండానే స్వస్థపరుస్తాడు, మునగాల్సిన పని లేదు. ఆయన స్వస్థపరచగలిగినటువంటి వాడు, సమర్థుడు. మాట మాత్రం సెలవు, నా దాసుడు స్వస్థపరచపరచాడు అంటే మాట సెలవిస్తాడు, స్వస్థపరచబడ్డాడు. ఆయన చేయగలడు, ఎలా అయినా చేయగలడు. అసలు ఏం అడగకుండా కూడా దేవుడు చేయగలడు. ఎన్నిసార్లు మునగమన్నది, ఎలా చేయమన్నది కాదు అర్థం. దేవుని వాక్యాన్ని వినటం, దేవుని మాటకు విధేయత చూపించటం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. విధేయత చూపిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఒక విధంగా మనం ఆలోచిస్తే మేబీ ఒకసారి మునిగితే కొన్ని పాపాలే పోతున్నాయేమో, శుద్ధి అవుతున్నాయేమో. 7 సార్లు మునిగితే 7 భయంకరమైనటువంటి పాపాలు కూడా శుద్ధీకరణ అవి ఆయన సంపూర్ణంగా పవిత్రుడు అవుతున్నాడేమో, ఏమో తెలుసు. దేవుడు ఏదో ఒక రీతిలో ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు వేరు. సో చిన్నదాని మాట విన్నాడు. దైవజనుని మాట వినడానికి వెనకాడాడు, అయిన తర్వాత విన్నాడు. తనకున్నటువంటి గర్వం, తనకున్నటువంటి అహం అంతా తీసివేసుకొని విశ్వాసంతో ముందుకెళ్ళాడు. ఈరోజు దేవుని కార్యం చేయాలని నీవు అనుకుంటున్నావా? నీవు ఆలోచించినట్టుగా దేవుడు నీకు కార్యాలు చేయాలని నీవు అనుకుంటున్నావా? దేవుడు నీ ఆలోచన ప్రకారం చేయడు అంటలేదు నేను. పిల్లలుగా మనం అడిగిన దాన్ని తప్పకుండా ఇస్తాడు, కాదంటలేదు. కానీ మొండిగా ప్రవర్తించకూడదు, ఇలానే కావాలనుకోకూడదు, ఇదే కావాలనుకోకూడదు. దేవుని ఉద్దేశాలు వేరు, దేవుని తలంపులు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఆ ఆలోచనలు నీకు హాని కలిగించేటువంటివి కాదు, నీకు మేలుకరమైనటువంటి ఆలోచనలే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సమయంలో, ఆయన యొక్క కృపలో, ఈ కృపాయుగంలో ఉన్నాం మనం. ఈ కృపాయుగంలో ఉన్నటువంటి మనము దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమని మనం పొందలేకపోతే మనం వ్యర్థులు, మనం స్వస్థత పరచబడలేము. బై ద వే, ఒకవేళ శారీరకంగా కుష్ఠవ్యాధి స్వస్థత నీకు కలగపోయినప్పటికీ ఆత్మీయంగా నీవు స్వస్థత పడితే దానికంటే మించినటువంటి స్వస్థత లేదు. దేవుడు ఇవ్వగలిగినటువంటిది. బహుశా ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్స్ వారి యొక్క మెడిసిన్ ద్వారా, అది కూడా దేవుడిచ్చిన జ్ఞానమే, కొన్ని వ్యాధులు నయం చేయగలరేమో. కానీ దేవుడు నిన్ను కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చి ఆ పాపాన్ని తీసివేసి దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేసి తను దాచి ఉంచినటువంటి ప్రతి వాగ్దానాన్ని నీకు ఇస్తాడని నేను తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, యువతకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానించాం. ఒక వ్యక్తిని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాను. ఇంకా 3 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఈ అధ్యాయంలో మనం మాట్లాడుకోవాలంటే. దేవుని చిత్తమైతే మరొక సందర్భంలో మనం కలుసుకున్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. లేదా మీరు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, ధ్యానించండి. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. నాతో మాట్లాడేటువంటి విధానం వేరు, మీతో మాట్లాడేటువంటి విధానం వేరు. సో మీరు దేవుని వాక్యాన్ని చదివితే తప్పకుండా మీతో మాట్లాడతాడని నేను తెలియజేస్తున్నాను. నా కంక్లూషన్ ఏంటంటే, హీఈస్ అ బిలీవింగ్, ఒబీడియంట్ క్రిస్టియన్. నయమాను ఒక నమ్మకమైన విధేయత చూపినటువంటి ఒక క్రైస్తవుడిగా మనకి మాదిరి తెలియజేస్తున్నాడు. ఈరోజు నీవు నేను నమ్మకమైన వారిగా, నమ్మేటువంటి వారిగా, విధేయత చూపించేటువంటి వారిగా ఉండి ఆయన యొక్క సన్నిధిలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ లోకంలోనూ మరియు తర్వాత మన యొక్క నిత్యత్వంలోనూ ఎన్నో విధాలుగా మనం చూస్తామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో బ్రతికినంతకాలం ఇప్పటివరకు ఎంతోమంది చనిపోయారు. కరోనా మహమ్మారి దేశాన్ని
దేశాలని, ప్రపంచాన్ని వణికించింది. దేవుడు ఈరోజు వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడంటే ఏదో ఆయనకి ఉద్దేశం ఉంది, ఏదో మనం చేయాల్సింది ఉంది, ఆయనకి విధేయత చూపించాల్సినటువంటిది ఏదో ఉంది అని మనం గ్రహించాలి. బ్రతుకున్నటువంటి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించటం కోసం, ఈ పాపలోకంలో పాపం అంటకుండా పవిత్రులుగా జీవించటం కోసం మనం ప్రయాసపడాలి. మనకు తెలుసు కదా, తిమోతి పత్రికలో, దైవజనుడా నీవైతే నీతిని, ప్రేమను, ఓర్పుని వీటన్నిటిని పొందటం కోసం ప్రయాసపడు అని చెప్పి అక్కడ ఒక మాట అంటాడు. ఆ వాక్యం చదివి మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, అక్కడ ఏమేమి విసర్జించాలనేటువంటి చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ చెప్పిన తర్వాత నీవైతే వీటిని విసర్జించు. వేటిని విసర్జించాలి అంటే ఫుట్ నోట్స్లో ఏముందంటే వాటిని విడిచి పారిపోము. వేటిని విడిచి పారిపోవాలి? 6వ అధ్యాయం అంతా చదవండి, మొదటి వచనం నుంచి మనకు అర్థమవుతుంది ఈ లోకంలో ఉన్నటువంటివి ఏంటి అనేటువంటిది. మొదటి యోహాను పత్రికలో చదవండి, ఈ లోకంలో ఏముంది అనేటువంటిది, ఈ లోకంలో మనం పొందకూడనటువంటివి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదవండి, శరీర కార్యాలు స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నాయి. ఆత్మఫలాన్ని గురించి తర్వాత అక్కడ రాయబడి ఉంది. చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి. సమయం లేదు చదువుకోవడానికి ఇప్పుడు. సో నీవైతే వీటిని విసర్జించి మరి ఏం చేయాలంటే నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకొనుము. కోట్లు సంపాదించుకొని, బంగళాలు సంపాదించుకొని, ఒకడు లోకమును మొత్తాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? ఏమి లాభం లేదు. బైబిలే చెప్తుంది ఆ విషయం. ఏమి లాభం? ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం లేదు. ఆస్తిని సంపాదించి ఏం లాభం లేదు. కొంతమంది ఏసీ ఉంటుంది, డాక్టర్ ఏసీ వేసుకోవద్దు అంటాడు. నీకు ఆస్తమా ఉంది, నో మోర్ యూజింగ్ ఏసీ అంటాడు. బాగా బిర్యానీ తినాలని ఆశ ఉంటుంది, డాక్టర్ అంటాడు నీకు అల్సర్ ఉంది, నోరు మూసుకో, బిర్యానీ తిన్నావా సస్తావు అంటాడు. ఏం ప్రయోజనం? తిని అరిగించుకోలేని పరిస్థితి. కండల బలం ఉంది అనుకుంటారు కొంతమంది. ఎంతకాలం కండబలం? నాకున్న అందం హీరోయిన్లకు కూడా లేదని కొంతమంది మురిచిపోతూ ఉంటారు. ఎంతకాలం ఆ అందం? ఒకప్పుడు హీరోయిన్లు కొంతకాలం అన్న ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క హీరోయిన్ మార్చేస్తున్నారంట. లేదు, శాశ్వతమైనటువంటి లోకంలో లేం మనం. టెంపరీగా కొంతకాలం ఇక్కడ ఉండి వెళ్ళేటువంటి వారమైన గుర్తుపెట్టుకోవాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనం నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం. మనం ప్రయాసపడాలంటే, వీటిని సంపాదించుకోవాలంటే ప్రయాసపడాలంట. అది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. కాబట్టి స్నేహితులారా, ఈరోజు నయమాను ఒక విశ్వాసిగా మన చర్చిలో ఉంటే ఎలా ఉంటాడో మనం చూసాం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన చర్చెస్లో, విశ్వాసుల్లో. అలాంటి కోవకు చెందినటువంటి నీవైతే అహంభావాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని అంగీకరించి స్వస్థతని పొంది నిత్య జీవానికి వారసుడు అవ్వాలని నేను ఈ వాక్యాన్ని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచు ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రమయ్యా. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. మీరు మాతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడిన విధానానికే మీకు స్తోత్రం. ఆయన ఆన్లైన్లో ఎవరెవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి. ఎవరైతే మీ వాక్యానికి విధేయత చూపించి నీ మాటకు విధేయులై ప్రభు ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారో వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో జీవించడానికి, మీకు ఇష్టమైన బ్రతుకును కలిగి ఉండడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించి నడిపించమని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మీరు విన్నందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి పాస్టర్ ప్రకాష్ గారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కల్వరీ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
God bless you all. Thank you for this wonderful opportunity that you have given to me. దేవుడు అనేక రీతిలుగా మీ పరిచర్యను వాడుకోవాలని మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మా ఆహ్వానాన్ని మన్నించి మా బ్రాడ్కాస్ట్ కి చక్కని వర్తమానాన్ని అందించిన మీకును, మీ కుటుంబానికి, మీ సంఘస్థులకును క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకును, మీ కుటుంబం కొరకును, అలాగే మీరు చేస్తున్నటువంటి పరిచర్య కొరకును మేము కంటిన్యూగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభువు మిమ్మల్ని బహుగా వాడుకొనుగాక.